అంతకుముందు 3 ప్రాంతాల్లో రాజధాని అన్నారు. ఉన్న రాజధాని నిర్మాణం ఉన్నదాన్ని ఉన్న రోడ్లు కూడా చాలా చాలా దరిద్రంగా తయారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి. కనీసం 6 కిలోమీటర్లు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళడం ఒక ముఖ్యమంత్రి హోదాలో. రైతులు స్వచ్ఛతంగా ఇచ్చిన 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డు మీద ఉంటూ నిరాదీక్ష చేస్తుంటే, చేస్తుంటే వాళ్ళు కనీసం పలకరించే నాదుడు కూడా లేడు. మినిస్టర్ని కూడా పంపించి వాళ్ళు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఉండలేదు. రోడ్లు పడి వాళ్ళు ఎన్నాళ్ళు ఆ త్యాగాలు చేశారు. వాళ్ళ ఫలితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన భూములు వాళ్ళ త్యాగాలకి మన ఇండియా మొత్తం మీద కూడా చాలా ఆనందం పడుతున్నారు. అలాగే ఉన్న కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు, మిగతా ఇతరులు కూడా మన ఇండియా మొత్తం మీద ఉన్న కొన్ని పార్టీలు కూడా రాజధానికి మద్దతు పలికారు. వాళ్ళందరికి కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఈ రాజధాని ఏకైక రాజధాని అమరావతి, ఇంకో రాజధాని లేదు. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా తెలుగోడు సత్తా ఏంటింది ఢిల్లీ లెవెల్ చెప్పుకున్నాం. మనం ఎక్కడెక్కడ దందాలు చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసు. వాళ్ళు బుద్ధి చెప్పారు మొన్న ఎలక్షన్ లో. ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే రా అసెంబ్లీకి రా, నీకున్నా కూడా చెప్పుకుంటే ప్రజలకు తెలిసింది ఇప్పుడున్న అధికార పార్టీ తప్పు చేస్తుందా మంచి చేస్తుందా అని పెట్టి నీలో ఉన్న ఆర్ట్ చూపించి అక్కడ నువ్వు బయటకు వచ్చి బయట నుంచి మాట్లాడి తుత్తుమత మాట్లాడి మళ్ళీ బెంగళూరు పారిపోవడం ఎందుకు సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. మీరు చాలా ఇప్పటికైనా మీ మనసు మారాలని కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు షాక్ నుంచి ఇంకా బయటపడలా. ఎందుకంటే 154 సీట్ల నుంచి 11 సీట్లకు బయటపడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కలు రాడేశారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పూర్తి ఏకైక రాజధాని అమరావతి ప్రకటించాలని చిప్పు తెప్పడం ఏంటి? ఆయనకి ఏం అర్థం కావట్లా. ఏంటి పరిస్థితి? మావి గారు అంటాడు, లేకపోతే ఏదంటే ఇలా పడితే మాట్లాడు. జనానికి అర్థమయ్యే భాష మాట్లాడమని చెప్పండి. జనానికి అమరావతి ఏ రాజధాని? ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాజధాని? మావి గారు ఏంటి బందర విజయవాడ కలిపి ఉంటారు కలిపి చెప్పమంటాడు. మరి ఎక్కడ చోటు పెట్టమని చెప్పాలి కదా. అది ఇప్పుడు దాకా నువ్వు అమరావతి నువ్వు ఉన్నావు అసెంబ్లీలో తీర్మానం చేసి నువ్వు ఉన్నావుగా. అంటే మా లోకేష్ బాబు చెప్పిన క్రెడిట్ చోటు లక్షణం ఉంది. ఏ క్రెడిట్ ఎవరికి రాకూడదు. జగన్మోహన్ తప్ప ఎవడు పెద్దడు కాకూడదు. జగన్మోహన్ తప్ప రాష్ట్రాన్ని సర్వనాథం చేసి జగన్మోహన్ రెడ్డి, ఉద్యోగాలు లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజధానితో 3 ముక్కలు ఆడేసి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని ఇబ్బందులు పెట్టి జగన్మోహన్ రెడ్డి మావి గారు అంటే ఏది పడితే మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి మానసిక రోగం ఉందని ప్రజలందరూ అనుకుంటారు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడే లక్షణం ఆ పార్టీకి లేదు. జనం వచ్చిన షాకింగ్ బయటకు రాలా. 2029లో కూడా బయటకు వస్తారో తెలియదు. కాబట్టి మారాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఒక మాట చెప్తారు, జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్నమాట జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి గురించి మాట హక్కు లేదు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వేం చేసావు? అప్పుడు మావి గారిని గుర్తురాలేదా? 3 రాజధానులు నువ్వు అప్పుడు ఇప్పుడు మావి గారిని కావాలా? నువ్వు అధికారంలో 3 రాజధానులు కావాలి, వేరే వాళ్ళ అధికారం మావి గారిని కావాలా? కాబట్టి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన అవగాహన లేదని, ఆరోగ్యం బాగలేదని, మైండ్ దెబ్బదని అర్థమవుతుంది. రాజధాని అనేది రాష్ట్రానికి ఒకటే రాజధాని, ఏకైక రాజధాని అది అమరావతి. మాకు పని లేక మేమేమి భూములు పండించుకోలేక మా చేతకాక మేము భూములు ఇవ్వలేదండి. మేము రూపాయి కూడా తీసుకోకుండా ఏంది ఉన్న పళంగా మేము బాబు గారు అడిగితే మన రాష్ట్రానికి రాజధాని లేదమ్మా, బస్సులో కూర్చొని పరిపాలన చేస్తున్నామని అంటే మేము ఆనాడు 1 సంవత్సరం రోజు మేము ఆలోచించామండి. మన భూములే మనం ఇస్తున్నాము, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి అని. కానీ మనకు రాజధాని లేదు అని చెప్పి మేము అయాలు ఇచ్చామండి. ఇస్తే తను 3 రాజధానులు ఆయన పదవిలోకి వచ్చేటప్పుడు చెప్పాడండి, రాజధాని ఎక్కడే ఉంటది మేము మార్చమని. నమ్మిచ్చాం, మేము అందరూ మాట్లాడుకొని నమ్మిచ్చేసాం. ఇస్తే ఆయన 3 రాజధానులు అన్నాడండి. 3 రాజధానులు అన్నప్పుడు మన భవిష్యత్తు అండి, మన బిడ్డల భవిష్యత్తు మేమే చేతులారా నాశనం చేసుకున్నామా, రోడ్డును పడేసామా మా బిడ్డల భవిష్యత్తు అని చెప్పి మేము అప్పుడు ధర్నాలు చేయటం మొదలు పెట్టామండి. మావిగన్ రాజధాని అసలు ఏంటండి? 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతి. మావిగన్ రాజధాని అంటే మేము ఎక్కడ అసలు అది మేమే కదండి, చిన్నపిల్లలు కూడా ఏకీభవించట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మైండ్ పోయింది, మావిగన్ రాజధాని ఏంటి అని మాట్లాడుతున్నారండి. ఆయన మాట తప్పను మడని తిప్పను అని చెప్పి ఒక మాట చెప్పి ఏకైక రాజధాని. అమ్మ నాకు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇల్లు లేదు, నేను ఇక్కడ తాడేపల్లిలోనే మీకు దగ్గరలోనే నేను ఇల్లు కట్టుకున్నాను. ఒకవేళ రాజధాని మారుస్తానేమోనని మీకు భయంగా ఉందేమో, రాజధాని మార్చము, రాజధాని ఇక్కడే ఉంటది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి దయచేసి, తండ్రి లేని వాడిని అని అడుక్కుంటే ఏమో తండ్రి చేసినట్టు తిను బాగా చేస్తాడు అని చెప్పి ఏంది ప్యాకేజీ బాబు గారి కంటే నేను ఎక్కువ ఇస్తా అని కూడా చెప్పాడండి. చెబితే ఎప్పుడైనా ఇప్పుడు చిన్నపిల్లాడు అండి చాక్లెట్ ఇచ్చాం, 2వ ఇస్తా ఉంటే వాడికి సంతోషమేగా. అలాగే ఏమో ఎక్కువ ఇస్తానన్నాడు, చూద్దాం ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారండి. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు భస్మాసురుడు కనుక నెత్తిన చేయబెడితే ఎలా ఇదైపోతారో శివయ్య, అలాగా మా నెత్తిని చేయి
పెట్టి మమ్మల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడండి జగన్మోహన్ రెడ్డి. మేమే కాదండి, 5 కోట్ల ఆంధ్రులు బాబు నీకు నమస్కారము అని చెప్పి ఆయన చీటీ చింపేసేసి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టేశారండి. ఏ ముఖం పెట్టుకొని వస్తారండి వాళ్ళు? అసెంబ్లీకి రారు, వాళ్ళకి ముఖం చెల్ల. అదే అసెంబ్లీలో ఒక లేడీ అని కూడా చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు లేడీస్ ఉన్నారండి, అంటే మీరు మీకు తల్లిని చెల్లిని గాలికి వదిలేశారండి. మీకు లేడీస్ మీద కొంచెం గౌరవం తక్కువ. అది తక్కువ కాబట్టే మమ్మల్ని రాజధాని మహిళల్ని ఆ రకం నీచంగా మాట్లాడి ఆ రకం కొట్టించారు. మీరు మమ్మల్ని కొట్టించిన తిన్నాడు ఎప్పుడు మాట పడ్డాడు, దెబ్బ తిన్నాడు ఎప్పుడు చెడిపోడండి. మాకు మంచి రోజులు వచ్చినాయి, మేమే మాదే పై చేయాలి. నువ్వు ఎన్ని చేసినా ఎంత చేసినా మాదే పై చేయి. ఇప్పుడు డౌట్ లేదండి, మా ఇళ్లలో మేము గుడ్ల మీద చేసుకుని ప్రశాంతంగా హ్యాపీ నిద్రపోతా ఉండే కంటినిండా. మేము కంటినిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులు అవుతుందోనండి. భూములు ఇచ్చిన నేరానికి మేము పడ్డ పాటలు అలాంటి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కోట్ల ఆంధ్రులకు అందరికి ఇప్పుడు రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళకే కదండి, విడి ప్రజలకు కూడా అంతా న్యాయం జరుగుతుందండి. అంతకు ముందు ఏదీ లేదు. దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. అసలు వీడు బతికుంటమే వేస్ట్ అండి. ఈ రాష్ట్రానికి పెద్ద వేస్ట్ క్యాండిడేట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన మాట్లాడిన మాట మీరు చెప్పాలంటే ఆయన మరి ఏ విధంగా రాజకీయ నాయకుడు అయ్యాడో మాకైతే అర్థం కావట్లేదండి. మాలాంటి సామాన్యులకు కూడా రాజకీయం అనేది అర్థం అవుతుంది. మరి అతను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రోజు రాజధాని అనే ప్రాంతం లేదు, రాజధాని అవసరం లేదు అని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. అలాంటి వ్యక్తి మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటనేది ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారండి. ఈ రోజుల్లో ఎవరో గమనించకుండా ఏమీ లేదు. ఇదే రాజధాని లేకపోవడం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పక్కనున్న తెలంగాణకు హైదరాబాద్, అదే రాజధాని ఆర్థిక వనరులు తీసుకొచ్చేది హైదరాబాద్. బెంగళూరు అనేది కర్ణాటక రాష్ట్రం. బెంగళూరు మొత్తం ఆదాయ వనరు అంతా బెంగళూరు నుంచి వస్తుందంటే రాజధాని ఉండబట్టే కదండి. అలాగే చెన్నై గానీ కోల్కతా గానీ ఇవన్నీ కూడా రాజధానిలేనండి. ఇవన్నీ అదే ఆర్థిక వనరులు సమకూర్చేది ఆ ప్రాంతాలే. మరి ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడుతాను అర్థం కాలేదు. అసలు రాజకీయం తెలిసిన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా నవ్వుకుంటారండి. ఈ మావిగన్ అనేది వర్షం తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చాడండి? మరి అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మావిగన్ అనేది గుర్తురాలేదు ఆయనకి. మచిలీపట్నం, విజయవాడ అంటాడు, గుంటూరు అని గన్ అంటే గన్ కల్చర్ తీసుకొచ్చి నా ఆలోచన ఉందేమో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఇప్పుడు వచ్చి నువ్వు మావిగన్ అని మాట్లాడతావు అనేది కరెక్ట్ కాదు. అక్కడ చేస్తున్న అమరావతి అనేది సరైన కరెక్ట్. అది ఏ సంస్థలు వచ్చినా గానీ ఎన్ని ఎకరాలలో 100 ఎకరాలు ఇవ్వాల్సి వచ్చినవి ఉంటాయి. అలాగే ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు, హాస్పిటల్స్ మొత్తం అన్ని రకాలుగా విధంగా అమరావతి అనేది అనుకూలమైన ప్రదేశం అండి. ఈ మావిగన్ అనేది పిచ్చి మాటలు, హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఏంటో తెలియట్లేదండి. తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాగ్దానాలు చేస్తూ అమరావతి ఉంటుంది మనకి రాజధాని అని చెప్పి, ఏకైక రాజధాని అని, అతనిలాగా 3 ముక్కలాట జగన్ లాగా మూడు రాజధానులు అని చెప్పి ఏ రోజు మాట్లాడింది సందర్భం లేదు. ఆయన వచ్చిన సందర్భంలో మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఆయన చెప్పిన విషయాలు మేము గమనించామండి. రేపు రాజధాని విషయంలో ఆయన ఎంత క్లారిటీగా ఉన్నారో రాజ్యసభలోనూ చట్టసభలో బిల్లు పెట్టారు, అది కూడా పాస్ అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఈ రాజధాని ఆపే పరిస్థితి ఎక్కడా లేదండి, ముందుకెళ్తుందని తెలియదు. అసలు రాజధాని అనేది లేదు రాజ్యాంగంలో అని చెప్పి అనేది అతను మతి సీమితం సరిగ్గా ఉందో లేదో, మరి ఎలా మాట్లాడుతున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. మావిగన్ అని చెప్పేసి అన్నమాట ఈ రోజు చెప్పాడు. ఫస్ట్ ఆయన ప్రతిపక్షంగా నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, అమరావతి బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే 3 రాజధానులు కావాలని చెప్పని పెట్టాడు. 3 రాజధానుల మీద పోరాటాలు చేసి ఏదో ఒక విధంగా తీసుకెళ్లాలి ఇక్కడ అని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏందని చెప్పానంటే ఇది దేవతల రాజధాని కాబట్టి అతను ఏం చేయలేకపోయాడు. మావిగన్ అని చెప్పేసి అని అక్కడ బైపాస్ రోడ్ ఉంది కాబట్టి బైపాస్ రోడ్ లో పక్కన రాజధాని పెట్టాలని చెప్పేసి బైపాస్ పక్కన రాజధాని పెడతాం అనేది ఎట్లా ఉండదంటే పెట్రోల్ బంకులు లేదనుకుంటే హోటల్లో అలాంటివి పెడతారు. రాజధాని ప్రాంతం అనేది ఎట్లా ఉండదంటే పక్కన కృష్ణా నది ఉంది, వాటర్ కావాలి. ఇక్కడ జీవన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కావాలి. ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా అధికారం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆఫీసర్లకి కొన్ని బిల్డింగ్లు కావాలి, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. సచివాలయం గానీ హైకోర్టు గానీ ఇలాంటి బిల్డింగ్లు అని చెప్తారు. బైపాస్ రోడ్ పక్కన ఎలా పెడతారండి? అతనికి ఏముందంటే ఇప్పుడు మాకేమవుతుందంటే అసలు అతని మాటలకి నవ్వు వస్తుంది. ఏది ఇంత పిచ్చోడిలాగా మాట్లాడుతున్నాడు, ఇతను మతి సీమితం లేకుండా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏందని చెప్పేసి అతను తీసుకున్న మాట ఒక మాట కూడా ఏ స్టాండ్ కూడా నిగ్రహం లేదు. ఎందుకంటే 6 మాటలు వచ్చినాయి. ఇప్పుడు స్వాగతిస్తున్నా అన్నాడు, తర్వాత హైదరాబాద్ అన్నాడు, తర్వాత 3 అన్నాడు, ఈ రోజు మావిగన్ అంటున్నాడు, యూనివర్సిటీ అంటున్నాడు. ఇన్ని మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఇంకో విషయం చెప్పాలంటే రాజధాని ప్రాంతం అంతా కూడా రైతులతో ఉంది. రైతులు మేము గేదెలను కూడా వాటిని పశుపాలన కోసం చెప్పి చేస్తా ఉంటాం. గేదెలను కాసేటప్పుడు
వచ్చేటప్పుడు కూడా గేదెలను తోలుకొని అబ్బాయి ఈ డొంకన పడి వెళ్ళి ఆ డొంక వెళ్ళి మేపుకుంటా వచ్చేద్దాం అని చెప్పి అనుకుంటాం. ఒకే మాట ఉండిద్ది. ఇన్ని మాటలు అనేది ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పలేదు. అమరావతి ప్రాంతంగా ఫస్ట్ మేము రైతులంగా భూమి ఇవ్వడానికి చాలా సంతోషపడ్డాం. ఎందుకని చెప్పారంటే రాష్ట్రానికి మా బిడ్డల భవిష్యత్తుకి ఉపయోగపడుద్ది అని చెప్పేసి దాని మీద ముందు రాష్ట్ర అమరావతి రాజధాని ఇక్కడ ఏర్పడుతుందని చెప్పి సంతోషపడ్డాం. దాని తర్వాత చాలా బాధలు పడ్డాం, పాదయాత్రలు చేసాం. ఆడవాళ్ళని వేసులు అన్నారు, తర్వాత కోస్తే రకరకాల మాటలతో హింసించారు. తర్వాత మేము పాదయాత్రలు చేస్తున్న కనీసం భోజనం చేయకుండా చేశారు. కనీసం ఆడవాళ్ళు రోడ్ల మీద పెట్టిన భోజనాన్ని కూడా తీసుకొచ్చి పోలీసుల చేత ఇసుక పోపించారు. దాంట్లో రకరకాల బాధలు పడ్డారు. అవన్నీ బాధలు తట్టుకొని ఈ రోజు అమరావతి ఏకైక రాజధానిగా మేము రావడం అనేది చాలా సంతోషపడ్డాం. దాని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఇదైంది. దాని తర్వాత ఈ రోజు చట్టసభలో బిల్లు పొందడం జరుగుతుంది. ఏమండి, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన గత 5 ఏళ్ల కిందట ఒక పెద్ద ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. ఎందుకు అయ్యారు? 151 సీటు వచ్చిన ముఖ్యమంత్రి గారు 11 సీట్లకే పరిమితం అయింది. ఎందుకని? 3 రాజధానులు అన్న 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ఇస్తే దాన్ని ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలో తెలియని పక్షంలో 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చి 3 ముక్కలాట ఆడి జనాలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ఆయన మూవీ గన్ అనగానే అందరూ హాస్యాస్పదంగా, లేకపోతే ఆయన ఏమైనా మతేమైనా భ్రమించిందా, ఆయన ఏమైనా ఏ ఆలోచిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. అందరూ నవ్వుకుంటు వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులే చాలా కామెడీగా జోకులు వేసుకుంటున్నారు ఆయన మీద. ఇవాళ మాకు చాలా బాధేస్తుంది అటువంటి మాటలు మాట్లాడుతుంటే. అదే గనక ఒక ఉన్నతమైన స్థాయి, చాలా విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఇదే స్టైల్లో మనక చెప్పుంటే ఎన్ని కామెంట్లు వచ్చాయో అంటే అన్ని కామెంట్లు వచ్చాయి.